జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆ షో వల్ల లైఫ్లో పూర్తిగా సెటిల్ అయ్యారు కూడా. జబర్దస్త్ ఎందరో నూతన కళాకారులకు జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా పరిచయమై గుర్తింపు తెచ్చుకొని నేడు బుల్లితెర, వెండితెర మీద రాణిస్తున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన ఈ అందాల బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్కి పైగానే ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2006లో అంతరాత్మ సీరియల్స్తో రీతూ చౌదరి కెరియర్ ప్రారంభించింది. గోరింటాకు, మిస్టర్ పెళ్లికొడుకు, కుటుంబ సభ్యులు, సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి అనేక సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. కేరింత, రామ్లీలా, సరేనోడు వంటి అనేక సినిమాల్లో నటించింది. ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో రీతూ చౌదరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రీతూకి అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణం చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్లో సందడి చేసేది. ఆ సమయంలో హైపరాదితో మంచి కెమిస్ట్రీ ఉండేది. దాంతో తెర మీద వీళ్ళిద్దరూ చనువు చూసి వీరిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. అయితే కొంతకాలానికి హైపరాది, రీతూ ఇద్దరు జబర్దస్త్ మానేశారు. ప్రస్తుతం ఆమె కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే షో చేస్తోంది. ఒక ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ మానేయడానికి గల కారణాలు వివరించింది రీతూ. హైపరాది జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతోనే తాను ఆ షోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. హైపరాది లేనప్పుడు నేనక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపరాది వెళ్లిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసినట్టుగా రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. సినిమాలో కొన్ని ఆఫర్లు వస్తున్నాయి, వాటి కోసం వెళితే ఈ అమ్మాయి బోల్డ్గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టం అంటున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ, కాకపోతే సినిమాల్లో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.